ప్రజలపక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. నెక్స్ట్ వరల్డ్ కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ASF మాధవ్ డిమాండ్. వైసీపీ కార్యకర్త దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త మునీంద్రను పరామర్శించిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, యువనేత జునైద్ అక్బరీ. ఇక డీటెయిల్స్ చూస్తే, నిమ్మనపల్లి మండలం రాజవీటివారిపల్లిలో టీడీపీ కార్యకర్త మునీంద్రపై వైసీపీ నాయకుల దాడి ఘటనను తెలుసుకున్న రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న మునీంద్రను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బర్తో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మునీంద్రతో మాట్లాడి ధైర్యం చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఆధారపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఆర్జే వెంకటేష్, SR శంషేర్, నిమ్మనపల్లి మండల అధ్యక్షులు రాజన్న, సిమెంట్ రమణ, బావిసాన్ స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలంలో తెలుగుదేశం కార్యకర్త మునీంద్ర మీద వైసీపీ రౌడీ మూకలు, అక్కడ ఉండే ఎక్స్-ఎంపీటీసీ ఒక అతను, ఇంకా మిగతా వాళ్ళు కలిసి తెలుగుదేశం కార్యకర్త మీద కత్తితో, కొడవలతో దాడి చేసి గాయపరిచారు. ఆయన పరామర్శించడానికి ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది. వైసీపీ నాయకులకు మళ్ళీ ఒక్కసారిగా చెప్తున్నాం, ప్రజల కోసం, ప్రజలు మనశ్శాంతిగా శాంతియుతంగా ఉండేదానికి మేము కృషి చేస్తున్నాం. మీరు మళ్ళీ మీ పాత పద్ధతులను వదలకుండా మీరే అధికారంలో ఉండాలనే కలలు గంటూ చేస్తున్నారు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడాం. అతని మీద ఇదే కాదు, ముందు కూడా 3-4 కేసులు ఉన్నాయి. అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయమని ఈరోజు అతని రౌడీ చరిత్ర చూసి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయమని శాసనసభ్యులు షాజహాన్ గారు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడారు. ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ ఎవరన్నా దౌర్జన్యం చేస్తే దానికి తగిన బుద్ధి చెప్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరోసారి చెప్తున్నాం, ప్రజల కోసమే మేము పార్టీ, మా నాయకుడి కోసము మేము శాంతియుతంగా పనిచేస్తున్నాం. మీరు ఇలాగే రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. జిల్లాలో నిర్వహించనున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటాకు వివరించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మదనపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల మ్యాపింగ్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, SC, ST, BC ఓటర్ల గుర్తింపు, ఎన్నికల సామాగ్రి అవసరాల అంచనా, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ప్రతి పంచాయతీ, మండలం, మున్సిపాలిటీకి ఎన్నికల అధికారుల నియామకం తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 411 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. పోల్ కమ్యూనికేషన్ ప్రక్రియ పూర్తయిందని, పోలీస్ స్టేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. SC, ST, BC ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని, నిర్ణయించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు పనుల వేగాన్ని మరింత పెంచుతామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో DRO వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, SGSW జిల్లా అధికారి అమర్నాథ్ రెడ్డి, మదనపల్లి రాయచోటి, పొంగనూరు, B కొత్తకోట మున్సిపల్ కమిషనర్లు ప్రమీల, రమణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ నేత మురళి ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా పట్ల మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ నేడు BC మహిళ పులి మహాలక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించారు. మెప్మా కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో పులి మహాలక్ష్మి మాజీ కౌన్సిలర్ రాధాలు మాట్లాడుతూ, ప్రభుత్వంలో జరిగే లోపాలను ఎత్తిచూపి అభివృద్ధి దిశగా పైనుంచి ఎందుకు తోడ్పాటు అందించాల్సిన సిపిఐ నేతలు వ్యక్తిగతంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. ఏం చేశారు? ఒక బోర్ వేయించారా? ఒక నీళ్లు కూడా తెప్పించారా? పోనీ ఒక వార్డులో ట్యాంక్ తోలేరా? మీ వైసీపీ వాళ్ళు ఎవరు తోల. కానీ ఎమ్మెల్యే గారు ఏం చేశారు?
ప్రజలకు నీళ్లు అందడం లేదు, ప్రజలే ప్రాణమని రాని తోకి ట్యాంకులు డబ్బులు పెట్టి ట్యాంకులు తొలిచాలంటే దానికి కూడా వైసీపీ వాళ్ళు విమర్శలు చేశారే. ఏందో డబ్బులంతా దోసేసుకుంటా అన్నారు, చేసేస్తాడారని. మీరు వైసీపీ వాళ్ళు మాట్లాడితే మురళి బాగోలేదు, ఇది పద్ధతి కాదు. తెలుసుకొని ఏదైనా మాట్లాడు. నువ్వు నాయకుడు అయితే నీ దగ్గర పెట్టుకో, నీ నాయకత్వం ఎక్కడన్నా చూపించుకో. నీ ప్రజలకు అన్యాయం జరిగి, నీ ప్రజలకు అన్యాయం జరిగితే వచ్చి ఎమ్మెల్యే గారిని అడిగియా. నువ్వు తెలియకుండా ఎట్లా ప్రెస్ మీట్లు ఇస్తావు, ఎమ్మెల్యే గారి మీద ఎట్లా మాట్లాడతావు? నువ్వు ఏం చూసుకుని మాట్లాడతావు? వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారా నేను మాట్లాడమని? లేదంటే మా పార్టీ గురించి మాట్లాడమని? మా పార్టీ గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు ఎవరికన్నా? టీడీపీ పార్టీ అంటేనే పట్టు కొమ్మ, టీడీపీ పార్టీ అంటేనే పెట్టింది పేరు. అట్లా మంచి మనిషికి ఎమ్మెల్యే గారు ఉంటే తెలిసి, ఇట్లా మనిషి ఉంటేనే మదనపల్లి అభివృద్ధి అవుతుందని తెలిసి ఏరి కోరి ఎంచుకొని మా ఎమ్మెల్యే గారు పిలిచి టికెట్ ఇచ్చినారు మదనపల్లి అభివృద్ధి చెందాలని. ఆయన ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా ఎంత అభివృద్ధి చేస్తా అన్నాడో మాకు తెలుసు. నువ్వు చూసావా? రా, నీకు ఎక్కడ కావాలో అభివృద్ధి లేదు, రా చూపిస్తాం మేము. కాలువలు లేవా, రోడ్లు లేవా? నిన్న కూడా సిటిఎం రోడ్డు ఒప్పుకోలా, అందరినీ కూర్చోబెట్టి అన్నా 5 అడుగులు ఇవ్వండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని ప్రతి షాపుని వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి పర్మిషన్ తీసుకొని మదనపల్లి సిటిఎం రోడ్డు వేస్తాండి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ తగ్గించాలని, నీళ్ల గురించి కానీ కాలువల గురించి కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా రెజిమ్ బొగులు కష్టపడి అందరినీ కన్విట్ చేసి మాట్లాడి చేస్తా అంటే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇంకొకసారి కానీ మా ఎమ్మెల్యే గురించి కానీ మదనపల్లి ఎవరైనా సరే దమ్ముంటే మా ఎమ్మెల్యే గారి మీద ఎవరన్నా మాట్లాడితే ఖబర్దాల్ చూసుకుంటాం. ఇంకా మహిళలే చాలు. డాక్రా గురించి మాట్లాడితే ఏం తెలుసు? డాక్రా గురించి ఆర్పీలు డబ్బులు తినేమని మా ఎమ్మెల్యే గారు అని చెప్పాడా? 2009లో సమైక్యాలు పెట్టింది ఆయన, గ్రూపులు చేసింది ఆయన, పర్ఫెక్ట్ గా ఉండే, ఏ రిమార్కు లేదు. వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు టీడీపీకి పనిచేసినారు ఆర్పీలు, వీళ్ళు టీడీపీకి పనిచేసినారని తినేసిన ఆర్పీలు తీసేసినది వాళ్ళు. ఆర్పీలు ఉద్యోగంలో ఉంటే డబ్బులు కడతారు, ఉద్యోగాలు తీసేసి ఎక్కడి నుంచి కడతారు ఆర్పీలు డబ్బులు? ఆర్పీలు తిన్నారు, ఉద్యోగాల నుంచి తీసేసి మీ నాయకులు తీసేశారు. తిప్పారెడ్డి ప్రభుత్వంలో తీసేసినారు, నవాజన ప్రభుత్వంలో తీసేసినారు. వీళ్ళు టీడీపీ అని చెప్పి వాళ్ళు ఎక్కడి నుంచి దొరికిందే సందులే మాకు, మేము లక్షలు తినేసినాం, మా ఉద్యోగం తీసేసినారు, ఎక్కడి నుంచి కట్టాలని అడుగుతారు. డాక్రా గ్రూప్ గురించి కూడా, డాక్రా గ్రూప్ విషయాలు మీరు ఎవరు అసలు ఇన్వాల్వ్ కావద్దండి, మీకు తెలియదు దాని గురించి. సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడద్దండి ఎవరు కూడా, సబ్జెక్ట్ తెలిస్తేనే మాట్లాడండి. డాక్రా గ్రూప్ డబ్బులు తినేసినారంటే ఆర్పీలు ఉద్యోగంలో అంటే వాళ్ళు అప్పో చేసి ఉద్యోగం ఉంది మాకు భయం ఉండి కడతారు. ఉద్యోగాలంటే తీసేస్తంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినా టీడీపీ వాళ్ళు తీసేసినారు. కానీ మా అన్న మంచోడు, చాలా ఎమ్మెల్యే గారు షాజాన్ అన్న గారు ఉదాహరణ మనస్తత్వము. వైసీపీ ఆర్పీలు ఉన్నా, వైసీపీకి పనిచేసిన ఆర్పీలు ఉన్నా, అన్ని ఆర్పీలు ఉన్నా కూడా అందరూ వచ్చి చెప్తే కూడా అన్నా వైసీపీకి పనిచేసినారన్నా వీళ్ళు వైసీపీ ఆర్పీలు అన్నా 24 గంటలు వైసీపీ అన్నా కూడా వాళ్ళు ఏమన్నా చేసుకొనియా, వాళ్ళు కడుపు కట్టకూడదు ఆడబిడ్డలు, వాళ్ళు ఎట్లన్నా ఉన్ని అని చెప్పేసి ఆర్పీల మీద చర్య తీసుకోకుండా ఉండాడంటే ఒక షాజాన్ అన్నగారే. అదే ఇంకొక ఎమ్మెల్యే అయితే ఇమీడియట్ గా తీసేసింటాడు. వైసీపీ ప్రభుత్వం వస్తే టీడీపీ వాళ్ళు దొరికేస్తారు. అట్లా మేము చేయము, మేము బుద్ధి లేని పని అట్లా చేయము. మాకు వర్క్ కావాలా, పని కావాలా. వాళ్ళు డబ్బులు తినేసినారు, పనిలో పెట్టే కట్టిస్తాం వాళ్ళ దగ్గర భయం పెట్టి. అంతేగాని ఉద్యోగాల్లో తీసేసి గవర్నమెంట్ కి నష్టాన్ని చేయము, ప్రజలకి నష్టాన్ని చేయము. ఏది కూడా మురళి తెలుసుకొని మాట్లాడు, బాగుండదు చెప్తాండ. మా షాజాన్ అన్న గారు ఎమ్మెల్యేని కానీ మాట్లాడి, మా ప్రభుత్వాన్ని మాట్లాడి, మా గురించి మాట్లాడితే మర్యాద అనేది నీకు ఉండదు. తెలుసుకొని ఏదన్నా మాట్లాడు. నేను ఇన్ని రోజులు నేను ఒక తమ్ముళ్ళలాగా నేను చూసిన. ఎమ్మెల్యే జోలికి కానీ ఎమ్మెల్యే నువ్వు కావచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, నువ్వు నాయకుడివే కావచ్చు. మీలాంటి వాళ్ళు తప్పులు ఉంటే చెప్పే దాన్ని సరిదిద్దేటట్లు ఉండాలి, కానీ మనిషిని వెక్కిరించినట్లుగా మాట్లాడేది అదైతే పద్ధతి కాదు. చెవులు లేవా, కళ్ళు లేవా అంటే అంతకు ముందు మనం ఎలా ఉన్నామన్నా, మనకి అప్పుడు కూడా మనకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది కదా. అప్పుడు మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎందుకు గమనున్నారు? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అభివృద్ధిని ఓర్చుకోలేక కొంతమంది చెప్పే మాటలన్నీ విని ఇలాంటి మాటలు మాట్లాడటం అయితే సబబు కాదు. కాబట్టి ప్రతి ఒక మాట ఆలోచించి మాట్లాడాలని చెప్పని తెలియజేసుకుంటూ, అదే విధంగా నిన్ననో మొన్ననో ఎప్పుడో ఆర్పీల గురించి కూడా సిపిఐ మురళి అన్నగారు ఏదో మాట్లాడినట్లున్నారు. ఆర్పీలు అంటారా, వాళ్ళకి ఇచ్చే జీతమే చాలా తక్కువ ఉంటుంది. ఉండొచ్చు, ఏదో అంత ఎంత ఖర్చులకు, ఆటో ఖర్చులకు ఇప్పించుకుంటారు, కానీ కోట్ల రూపాయలు వచ్చేంతగా ఏదో సంఘాల వాళ్ళకైతే ఏమి వచ్చింది లేదు, వాళ్ళకి ఇచ్చింది లేదు. ఎవరో ఒకరో ఇద్దరు ఆర్పీలు తినేసి వెళ్ళిపోయినారని చెప్పనేసి వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు అంటే యాన రాజకీయ నాయకులు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఏమన్నా ఉన్నారా? అది మీకు ఏమన్నా తెలుసా? టీడీపీ ఎమ్మెల్యే జహా అన్నగారితో 2009లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు డోక్రా సంఘాలు ఎంత అభివృద్ధి చెందాయో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన డోక్రా గ్రూపులు ఇప్పుడు ఎంత అభివృద్ధి అయినాయని ప్రతి ఒక్కరికి తెలుసు. డోక్రా సంఘాల్లోని మహిళలందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నారు.
అలాంటి వాళ్ళపైన నిందలు వేయడం కూడా అంటే నిందని మేము అనట్లేదు, జరిగిండొచ్చు కాదని చెప్పట్లేదు. అవి ఎవరైతే చేస్తుంటే వాళ్ళనే అనల్లా. ఎంతమంది ఉంటే ఇప్పుడు మదనపల్లి సమైక్య TLF 2 సమైక్యలు ఉన్నాయి, వాటిలో 75-80 మంది ఆర్పీలు ఉన్నారు. వాళ్ళలో ఏదైనా 2-3 చేసిండొచ్చు తప్ప మేము కాదనట్లేదు. వాళ్ళపైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళపైన కేసులు కట్టించండి, తినేసిన డబ్బులు కట్టించుకోండి. అంతేగాని ప్రతి ఒక్కరిని అంటే ఒకరేదో దొంగ ఉన్నారని చెప్పి అందరినీ దొంగలను చేసేస్తే వాళ్ళకు కూడా మనసాక్షి అనేది ఉంటుంది కదా. ప్రతి ఒక్కరిని దొంగలుగా చూస్తే బాగుంటది కదా. మీరు పెద్దోళ్ళు ఇలాంటి మాటలన్నీ మాట్లాడకుండా ఉంటే మంచిదని చెప్పనేసి తెలియజేసుకుంటున్నాం. మీరు CPM వాళ్ళు ప్రజలకు అండదండలుగా ఉండాల. ఏ ప్రభుత్వం అన్నా రాని మీరు ఆ ప్రభుత్వం మీద ఎటువంటి లోపాలు ఉన్నాయి అని మీరు విమర్శించవచ్చు. మీరు ఎదుటి వ్యక్తి విమర్శించడం వల్లే మా ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి మా తప్పు లోపాలు ఉంటే సరిదిద్దుకుంటారు. ఇది ఉండే నిజం. కానీ మీకు చెవులు లేవా? ఆయన మన శాసనసభ్యులు. చెవులు లేవా, కళ్ళు లేవా అంటే మీకు లేవా? అవన్నీ మాట్లాడకూడదండి మురళీన్న గారు. మీరు కూడా బాగా మాట్లాడాలా. 10 మందికి మీరు మంచి చేయాలనే కోరుకుంటున్నారు, కానీ ఈ విషయాలు అయితే మాట్లాడకూడదు. అభివృద్ధి అంటేనే ఎమ్మెల్యే జహాన్ గారు. ఇప్పుడు ప్రతిసారి అసెంబ్లీ జరిగినప్పుడు క్వశ్చన్ అవర్ లో మా ఎమ్మెల్యే గారు లేచి మదనపల్లి గురించి ఈ విధంగా ఉంది, మాకు ఇట్లా వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రతిసారి మనకు జిల్లా రావడానికి కారణం కూడా ఎన్నో సార్లు అసెంబ్లీలో అన్నగారు ప్రస్తావించడం వల్లే ఈ రోజు మదనపల్లి జిల్లా వచ్చింది, అన్నమయ్య జిల్లా. దానికి ఒకటి ఇది మదనపల్లి జిల్లా చేయలేదు, అన్నమయ్య జిల్లా చేసినారు, మా ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదంటే అదంతా పెద్ద పెద్ద విషయాలు. అవన్నీ మీరు కలెక్టర్ గారికి విన్నవించండి, లెటర్లు రాయండి, పేపర్లు రాయండి, అన్ని రాయండి, రాసి ప్రతి ఒక్కరిని కాపాడండి. మీరు కూడా చెయ్యండి, మేము ఎవరు దానికి అడ్డం పడలేదు. పేద ప్రజలు ఎవరైనా అనగారిన ప్రజలకు ఏదైనా కష్టము నష్టము వస్తే దాని గురించి మాట్లాడండి, మేము కూడా వచ్చి మాట్లాడతాం. అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. ఈ విషయం మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలా. ఏదో అది లేదు ఇది లేదు. ఇంకొకటి డ్వాక్రా గ్రూప్ మహిళలు, ఈ డ్వాక్రా గ్రూప్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు పెట్టిండేది ఇది, ఆడబిడ్డలకు బాగుండాలా అని. ఇప్పుడు కూడా కొత్తగా మాల్లు రెడీ చేస్తున్నారు. ఎవరన్నా ఆడపిల్లోళ్ళు, ఏదన్నా ఉద్యోగం లేని వాళ్ళు, ఏదన్నా సరుకుల దుకాణం కానీ మీకు ఏది నచ్చితే అది పెట్టండి, బ్యాంకేజ్ రుణాలు ఇప్పిస్తాము అని చెప్తా ఉన్నారు. అంటే ఇంత ముందుకు తీసుకోబోయి 50,000 రూపాయలు ఒక గ్రూప్ కి ఇచ్చే స్థాయి నుంచి ఈ రోజు 2 లక్షలు ఇచ్చే స్థాయి వరకు పోయినారు. బ్యాంకేజ్ రుణాలు తీసుకుంటున్నారు మహిళలు. అంటే ఎంత అభివృద్ధి చెందినారు? ఈ అభివృద్ధి గురించి వదిలేసినారు. ఎవరో ఒక ఆర్పీ ఏమో తినేసిందంటే వాళ్ళ సంఘము వాళ్ళు ఆడిట్ చేసుకుంటారు. వాళ్ళ ఆడిట్ లో సంఘం తేలితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీరు కూడా వెళ్ళండి, కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు ఏమన్నా ఉంటే దీని గురించి మాట్లాడతారు. అంతేగాని దీని వెనకాల రాజకీయ హస్తం ఉందంటే ఏ రాజకీయ హస్తం ఉందో మాకు అర్థం కావడం లేదు. ఇంకొకటి మదనపల్లి మున్సిపాలిటీలో అవినీతి జరిగింది. గత 6 నెలలుగానే మదనపల్లి మున్సిపాలిటీ వదిలేసి ఖాళీగా మన ప్రభుత్వం చూస్తాండిది. అంతకు ముందంతా వైసీపీ వాళ్ళు ఉన్నారు అక్కడ కౌన్సిలర్లుగా. వాళ్ళకి తెలియదా ఏం జరిగిండేది? దాంట్లో ఏమేమి అవకతవకలు జరిగినాయో వాళ్ళకి మాట్లాడండి. దీని వెనకాల ఎవరో ఉన్నారు. ప్రభుత్వం వైఫల్యం జరిగింది, ప్రభుత్వం ఏం వైఫల్యం జరగలా. మీరు ఇంకా మదనపల్లిలోనే ఉన్నారు, పక్క ఊర్లకు కూడా పోయి చూసుకొని రండి ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఏమేని. రామసముద్రంకి వెళ్ళండి. ఈ రోజు శాసనసభ్యులు వారు మాట్లాడుతున్నారు అంటే మన కోసమే మాట్లాడుతున్నారు. అవన్నీ వదిలేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా చదువుకున్నాం, చెవులు లేవా, కళ్ళు లేవా, నిన్న ఫేస్బుక్ లో ఇచ్చిన మెసేజ్ కి చూసి చాలా బాధేసింది. ఆర్పీలు అయితే ఏమి, సంఘమిత్రాలు అయితే ఏమి, లోన్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేస్తున్నారు అనేసి అన్నారు అన్నగారు. కాకపోతే మేమైతే డిమాండ్ చేయడం లేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏదైతే ఇస్తారో దాన్ని తీసుకుంటున్నాం, లేదని అయితే మేము చెప్పలేదు. ప్రతి ఒక్కరూ ఆర్పీ ఉద్యోగం మీదనే మేము ఆధారపడి ఉన్నాము. ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీలు అయితే ఏమి, పిల్లల్ని చదివించుకునే దానిలో కానీ, వాళ్ళ సంసారం అభివృద్ధి చెందే దానిలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడాను ఈ వచ్చే మాకు 10,000 రూపాయలతోనే ప్రతి ఒక్కటి కూడాను వాళ్ళ జీవితాల్ని వాళ్ళ ఆశయాల్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారనేది మురళి అన్నారు కానీ చాలా బాధ అయితే వేసింది. మేమైతే ఆ విధంగా తీసుకోలేదన్నా. ఎవరు తీసుకున్నారో ఒకవేళ వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడండి. మన జ్యోతి అనే ఆమె 70 లక్షలు తినేసింది అన్నారు. కానీ అది కూడా మాకు తెలిసిన
వచ్చినప్పటి నుంచి కూడా మేము కూడా చాలా మంది మా ఆర్పీలందరూ కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మేమందరూ కలిసికట్టుగా మీటింగ్స్ ఇక్కడ ఆఫీస్ లో మీటింగ్ జరిగేటప్పుడు కూడా ఈ విషయాలు అయితే ఏమీ తెలియదు. తెలిసినట్టు మేము కూడా షాక్ అయినాం, ఈ విధంగా చేసినారా అనేసి. కాకపోతే ఈ విధంగా అనడం మీకు కూడా పద్ధతి కాదు. వీలైతే మీరు హెల్ప్ చేయండి మాకు కూడాను. ఆ సమైక్య సభ్యులు కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ ద్వారా స్పందన అయితే లేదు. ఎందుకంటే మాకు వాళ్ళకే షాక్ అన్నమాట. ఫోన్ పే చేసుకునేది అది ఆ మెంబర్ చేసుకోవడం వల్ల ఆర్పీ. నమస్తే. మురళి అన్నగారు మాట్లాడింది విన్నాము. అది పద్ధతిగా లేదన్నగారు. మనకు మదనపల్లికి శాసనసభ్యులు అయిన మన ఎమ్మెల్యే గారిని ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు. అభివృద్ధి చెందలేదన్నారు, ఏసీలు వేసుకోవాలన్నారు. ఏసీలు ఎందుకంటే మనకు అన్నిటికీ ఉపయోగపడుతుంది, కరెంటు లేకపోయినా కూడా ఉపయోగపడుతుంది. పేదవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఒక పేదవాళ్ళు ముందు ఏసీ అంటే తెలియదు, కానీ ఇప్పుడైతే ఏసీ అంటే ఏమి అందరికీ తెలుసు. ఎందుకంటే దాంట్లో 78,000 సబ్సిడీ ఉంది. మనకు లాభమే, అది నష్టమేం కాదు. ఎంత పేదవాళ్ళమైనా కూడా కానీ కరెంట్ లేకపోతే మనకు ఉపయోగపడుతుంది. రెండోది అభివృద్ధి చెందలేదంటే అభివృద్ధి ఎక్కడ జరగలేదు. నిమ్మలపల్లిలో జరగలేదా, మదనపల్లిలో జరగలేదా, ఎక్కడ జరగలేదో చూడండి. రోడ్లు చూడండి, కాలువలు చూడండి, స్ట్రీటింగ్ రోడ్లు ఏ విధంగా ఉన్నింది, చెట్లన్నీ కొట్టించి ఎంత అభివృద్ధి చెందింది మనకు తెలియదా? మనం చూస్తున్నాం కదా అన్నగారు. మనం ఏదైనా కానీ చూసి మాట్లాడితే బాగుంటుందని మా ఉద్దేశం, మా మహిళలు. ఎందుకంటే మన ఎమ్మెల్యే అన్న గురించే కాదు, ఏ ఎమ్మెల్యే సార్ ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చెందిందని మీరు ఆలోచించండి. ఒక క్వశ్చన్ మార్క్ అంతే. మా అన్న అభివృద్ధి చేసినారా లేదా అని మీకు నాకు కాదన్నా, మన మదనపల్లిలో ప్రజలందరికీ తెలుసు. ఆడ మగ పిల్ల ముసలి అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎమ్మెల్యే గారు ఎంత గౌరవిస్తారు ఒక మనిషిని, ఎమ్మెల్యే గారు ఎంత పద్ధతిగా మాట్లాడతారు, ఎమ్మెల్యే గారు ఎంత హెల్ప్ చేస్తారు జనాలకు అని ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. షాజహాన్ అన్న అంటే ఆయన దగ్గరికి ఏదైనా కానీ మనకి హెల్ప్ జరుగుతుందని పరిగెత్తుకుంటా పోతారు. ప్రతిరోజు, ఒక్కరోజు కాదు, ఎమ్మెల్యే అన్న ఉన్నన్నాళ్ళు ప్రతిరోజు 500 మంది తక్కువ ఉండడం లేదు జనాలు. ఎందుకు? ఆయన హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే జనాలు వెళ్తా ఉన్నాం. మేము కానీ జనాలు కానీ ఎవరైనా సరే అన్నా, మనం ఏమంటే చేసిన పనిని చేయలేదంటే చాలా బాధాకరం అన్నా. ఇంకొకటి, ఒక శాసనసభ్యులను విలువ లేకుండా మాట్లాడడము అసలు మంచి పద్ధతి కాదన్నా. ఇది మీరు ఆలోచించుకోండి. మీరు కూడా మా అన్నే, దయచేసి మా అన్నగారిని, మా శాసనసభ్యుల అన్నగారిని దుర్మార్గంగా మాట్లాడడము, అసహ్యంగా మాట్లాడడం పద్ధతి కాదు. దయచేసి ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడకన్నా ఉంటారనే ఉద్దేశంతోనే మేము చెప్పుకుంటున్నాం మీకు. మీరు కూడా మా అన్నే, దయచేసి మా అన్నను గౌరవించడం, అందరూ మీరు మేమే కాదు అందరము గౌరవించాలని మేము చెప్పుకుంటున్నాం. నమస్తే. మదనపల్లి పట్టణంలోని సిటిఎం రోడ్ బాపూజీ పార్క్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ భవనంలో నెక్స్ట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యకలాపాలపై ప్రభుత్వం, పోలీసులు, సంబంధిత అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ పలుమార్లు పోలీసుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ తగిన చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, నాన్ లోకల్స్ ను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం, వ్యాపారం, డీలర్షిప్, ఐడి కార్డు, ఆదాయ అవకాశాల పేరుతో ఆకర్షించి ఒక్కొక్కరి నుంచి సుమారు 45,000 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని మాధవ్ తెలిపారు. ఈ డబ్బులు ఏ పేరుతో వసూలు చేస్తున్నారు, ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయి, చెల్లింపులకు సరైన రసీదులు, ఇన్వాయిస్లు ఇస్తున్నారా అనే అంశాలపై బ్యాంక్, యూపీఐ లావాదేవీలను అధికారులు పూర్తిగా పరిశీలించాలని కోరారు. అదేవిధంగా కంపెనీలో కొత్త సభ్యులను చేర్చినందుకు కమిషన్లు చెల్లిస్తున్నారా, ఆదాయం వాస్తవ ఉత్పత్తుల విక్రయాల ద్వారానా లేక కొత్త సభ్యులను చేర్చడం ద్వారానా వస్తుందా అనే విషయాన్ని కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నిర్దిష్ట ఆదాయం లేదా ఉద్యోగం కల్పిస్తామని హామీలు ఇచ్చి డబ్బులు తీసుకున్నట్లయితే వాట్సాప్ సందేశాలు, వీడియోలు, ప్రచార పత్రాలు తదితర ఆధారాలను సేకరించి పరిశీలించాలన్నారు. కార్యాలయంలోని ఒక గ్రూప్ లీడర్గా పనిచేస్తున్న గోపి అనే వ్యక్తి డబ్బులు చెల్లించకుండా డీలర్షిప్, ఐడి కార్డు ఇప్పిస్తానని చెప్పి మహిళా అభ్యర్థులను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని మాధవ్ తెలిపారు. ఈ ఆరోపణలను పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకుని బాధిత యువతలో వాంగ్మూలాలను స్వీకరించి అందుబాటులో ఉన్న మెసేజ్లు, కాల్ వివరాలు, ఇతర ఆధారాలను చట్టపరమైన విధానంలో పరిశీలించాలని కోరారు. ఆరోపణలు వాస్తవమని తేలితే సంబంధిత వ్యక్తులపై వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు
చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూళ్లు, కంపెనీ రిజిస్ట్రేషన్, లేబర్ రిజిస్ట్రేషన్, సంస్థల పేర్ల మధ్య సంబంధం, బ్యాంక్ ఆర్ యూపీఐ. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాయి, గర్ల్స్ కో కన్వీనర్ నవ్య, నాయకులు తరుణ్, అమృత, బాధితులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టేట్ బాబూజీ పార్క్ ఎదురుగా ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కంపెనీ పూర్తిగా అనాథరైజ్డ్గా ఈ కంపెనీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల్ని, ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతని వీళ్ళు టార్గెట్ చేసుకొని ఇక్కడ వచ్చినటువంటి అమ్మాయిలకు సరైన రక్షణ కల్పించకుండా మీకు ఐడి పార్ట్నర్షిప్ ఇస్తామని, టీమ్ లీడర్ ఇస్తామని అనేక రకాల వేల రూపాయలు వాళ్ళు కట్టించుకొని ఆవిస్తాం ఇవ్విస్తామని చెప్పి ఇక్కడ అనేక రకాలుగా లైంగిక వేధింపులకు గురి చేసి అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ఈ కంపెనీ నిర్వహిస్తూ ఉన్నారో గోపి గారు, సుధీర్ కుమార్ గారు, సంధ్య గారు, వీళ్ళు ముగ్గురు కూడా టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళు టార్గెట్ నాన్ లోకల్స్ మాత్రమే వీళ్ళకి టార్గెట్. ఎందుకంటే నాన్ లోకల్స్ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా రచ్చ చేస్తారేమని భయపడి నాన్ లోకల్స్ని టార్గెట్ చేసుకొని అమ్మాయిలను వీళ్ళు ఎర్రగా వేసుకొని అమ్మాయిలకి అనేక రకాల టీమ్ లీడర్లు ఇస్తామని చెప్పిన లైంగికంగా వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. ఈ కంపెనీకి సరైనటువంటి ఆధారాలు లేకుండా ఈ అనాథరైజ్డ్గా నడుపుతా ఉన్నారు. ఈ కంపెనీ ఎస్టాబ్లిషన్ డేట్కి అదేవిధంగా జిఎస్టీ ఇచ్చినటువంటి డేట్ 34% రిజర్వేషన్లతో బీసీలకు కూటమి ప్రభుత్వం రాజకీయ భరోసా కల్పించిందని టీడీపీ నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు ముస్లికుంట నాగయ్య హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ నాయకులు ముదుమడుగు రామ్మూర్తి, కలిచర్ల రామ్మూర్తిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముసలికుంట నాగయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించడం ఎందుకు నిదర్శనమన్నారు. బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారతకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల వెనుకబడితనాన్ని ఎదుర్కొంటున్న బీసీ వర్గాలకు 34% రిజర్వేషన్లు బలమైన పునాదిగా మారతాయన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల వరకు అన్ని స్థాయిల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఏర్పడుతుందని కొనియాడారు. అదేవిధంగా బీసీలకు కేటాయించిన నామినేటెడ్ పదవులను త్వరితగతిన భర్తీ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూలంగా మారుతుందన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాసనసభలో చేసిన ధన్యవాద ప్రసంగం అద్భుతంగా ఉందన్నారు. నియోజకవర్గంలో బీసీలకు ఆయన సంపూర్ణ సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే షాజహాన్ బాషాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం మదిమూడుగు రామ్మూర్తి మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. 34% రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మక నిర్ణయమని, ఇటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం సాకారం చేసుకునేందుకు దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బీసీలంతా ఏకతాటిపై నడిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. బీసీలము ఈ ధన్యవాదాలు చెప్పుకుంటూ రాబోయే ఎన్నికల్లో గొప్ప మెజారిటీ రావాలంటే అందరికీ బీసీలకు ఇప్పుడు జిల్లా బీసీసీఎల్ కానీ, నియోజక బీసీసీఎల్ కానీ, టౌన్ బీసీసీఎల్ కానీ ఇవన్నీ కూడా భర్తీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సీఎం గారు మీకు ఈ పదవులన్నీ ఇస్తే బంపర్ మెజార్టీతో బీసీలందరూ కూడి గెలిపిస్తామని మిమ్మల్ని కోరుకుంటూ మీకు పాలాభిషేకం చేస్తామని ఈ బీసీ పదవులన్నీ కూడా భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాము. స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారము నామినేటెడ్ పోస్టులు కానీ, తర్వాత ఏ పదవులైనా కానీ ఇస్తే మళ్ళీ ముందుండి బీసీలు అందరూ ముందు నడిపించి చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీతో సంస్థాగత ఎన్నికలు గెలిపిస్తారని ఆశపడుతున్నాము. జై హో బీసీ. నిన్న ప్రవేశపెట్టిన బిల్లులో 34% రిజర్వేషన్ బీసీలకు
స్థానం కల్పించినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో బీసీలకు సంస్థాగత ఎన్నికల్లో ముందుండి నడిపించాలంటే స్థానిక సంస్థల ముందు ఉండేటువంటి మనకు అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.